పరిస్థితి, తీసుకున్న పరిస్థితి బాగుంది, గవర్నమెంట్ బాగుంది అన్నాడు. లేని వాళ్ళు ఏమో మరి తూర్పు నియోజకవర్గానికి మరి మన ముస్తఫా గారు పోటీ చేశారు, లాస్ట్ టైం గెలిచారు. మరి నియోజకవర్గానికి ఏమన్నా చేశారా, మరి ఏమైనా చేయలేదా? మీ పరిస్థితులు ఆయన తెలియజేశారా? ఆ పరిస్థితులు మేము ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నాము. ఒకసారి ఏమో 2 సార్లు గెలిపించుకున్నాము, ఒకసారి బాగానే, ఇప్పుడు ఈ టైంలో బాగానే ఉన్నారు. దీన్ని ముందు గెలిచినప్పుడు మాత్రం వర్కులు ఏమి అవ్వలేదు. ఈ ట్రిప్లో మాత్రం వర్కులు చేశారు. మరి ఈసారి కూడా మద్దతు ఆయనకి ఇచ్చి ఆయనే గెలిపించాలనుకుంటున్నారా ప్రజలు? ఆయనకి లేదుగా, నూరు పాత్మ గారు తీసుకున్నారు కదా. అదే వారి కూతురు పోటీ చేస్తున్నారు, అదే ఆ మద్దతు ఆవిడకి ఇవ్వాలనుకుంటున్నారా? ఆ మద్దతు అనేది ఏముంది, ఇప్పుడు రాజకీయ పరంగా ఈ 10 సంవత్సరాలు చూసాము, కొత్తదనం కోరుకుంటున్నాం. మరి ఫాతిమా గారు ఏమన్నా కార్యక్రమాలు అలాంటివి ఏమైనా చేపట్టారు మరి నియోజకవర్గానికి? కార్యక్రమాలు బాగానే చేస్తున్నారు. మేడం గారు వాళ్ళు తీసుకున్న ఇన్ఛార్జి టైం తీసుకున్న కాడి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కొంచెం స్పీడ్గానే స్పందిస్తున్నారు. కానీ 4 నెలలు ఎలక్షన్ల కోసం, వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు చేస్తున్నారు. కానీ ప్రజల కోసం చేసినట్టయితే కనపడలేదు. ప్రజల కోసం చేసినట్టయితే ముందు నుంచి ఉండాలి కదా. అంటే ఇప్పటి వరకు వాళ్ళు ప్రజల్లోకి వచ్చి సమస్యలు తెలిసింది లేదు అంటున్నారా? అంత పెద్దగా లేదు, ఇప్పుడు కొంచెం ముందు ఇంకా స్పీడ్ జరుగుతుంది. మరి మద్దతు వాళ్ళకి ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? మరి ప్రజల్లో సమస్యలు తెలుసుకోకుండా వాళ్ళు ఇప్పుడు పార్టీ టైంలోనే వచ్చారంటే మరి అది జనాలకు తెలియాలి కదా. తెలుస్తుంది, తెలియకుండా జనాలు పిచ్చోళ్ళు కదా కదండి. 10 మంది ఉంటే 10 మంది నచ్చే వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. నేను నచ్చింది నాకు నచ్చుతుంది, నాకు నచ్చింది అతను నచ్చుతుంది. పార్టీ ఫీలింగ్గా మళ్ళీ హీరో, టీడీపీ, పవన్ కళ్యాణ్ ఇంతమంది ఉన్నారు కదా. ఇలాంటి వాళ్ళు చూసుకోవాలి. పైవచ్చు షర్మిల గారు వచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కింద వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ కింద వచ్చినప్పుడు మరి కొన్ని ఓట్లు తేడా పడిపోతాం. మరి ఇన్ని పార్టీలు ఉండగా మరి వైసీపీకి ఎందుకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు? నేను వైసీపీకే మద్దతు ఇస్తాను అనట్లేదు. కొన్ని కార్యక్రమాలు మంచిగా చేశారు. అంటే వేరే పార్టీలు వాళ్ళు చేయట్లేదండి. వేరే పార్టీలు అంటే 10 ఏళ్ళు అయిపోయింది కదా. 5 ఏళ్ళ మధ్యలో గ్యాప్ వచ్చింది టీడీపీకి. టీడీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్కే ఉంది చోటు, కాంగ్రెస్ లేదు. ఇప్పుడు షర్మిల గారు వచ్చిన తర్వాత ఒక కాంగ్రెస్ కూడా ఊపొందుతుంది. ఏది ఉంటుందనేది మనం ఇంకా ఈ 4 రోజులు పోతే కానీ పూర్తిగా జనాల్లో కూడా మారిపోతుంది.